ఓకే అండి. స్ట్రింగ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటంటే ఫార్మాట్, ఒక జాయిన్, స్ప్లిట్ అండి. జాయిన్, స్ప్లిట్ దేనికి వాడతాం అంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్స్‌కండి. ఓకే అండి. లైక్ స్ట్రింగ్‌లో ఉన్న వర్డ్స్‌ని రివర్స్ చేయడం కానివ్వండి. ఓకేనా? లేకపోతే స్ట్రింగ్‌లో ఉన్న ఐ మీన్ ఈవెన్ ఈవెన్ వర్డ్స్‌ని రివర్స్ చేయడం. లైక్ లేతే ఓన్లీ వర్డ్స్ మాత్రమే రివర్స్, మొత్తం స్ట్రింగ్‌ని కాకుండా ఓన్లీ వర్డ్స్ మాత్రమే రివర్స్ చేయడం. ఓకే అండి. అటువంటి సినారియోస్‌లో మనం ఏంటంటే స్ట్రింగ్ మీద మనం ఆపరేషన్ చేయడానికి ఈ 2 వాడతామండి. జాయిన్, స్ప్లిట్. ఫార్మాట్ ఏంటి అంటే స్ట్రింగ్‌ని మనకు కావాల్సిన విధంగా కన్‌స్ట్రక్ట్ చేసుకోవడం అండి. ఓకే, ఫార్మాట్. సరే, ఫస్ట్ ఫార్మాట్ చూద్దామండి. సో, ఫార్మాట్ సింటాక్స్ ఏంటి అసల? ఓకే అండి. సో, మనకేంటండి స్ట్రింగ్ క్లాస్ ఫార్మాట్ మెథడ్. సో, ఫార్మాట్. ఓకే అండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫార్మాట్ తర్వాత ఏఆర్జిఎస్ ఆర్గ్స్ అని ఉందండి. ఇక్కడ స్టార్ ఉంది. దీన్ని మనం ఏమంటాం అంటే వేరియబుల్ ఎంత ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు అని దాని అర్థం. అంటే ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు అని ఇక్కడ దీని ప్లేస్ లో. తర్వాత తర్వాత మనకి ఇక్కడ ఏంటండి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి. దాని అర్థం ఏంటండి, మనకి కీ వాల్యూ పేర్ రిప్రజెంటేషన్ చేయొచ్చు అని. ఓకేనండి. సరే, అదేం చేస్తుందంటే ఈ ఫార్మాట్ మెథడ్ ఇట్ రిటర్న్స్ స్ట్రింగ్ అండి. రిటర్న్స్ స్ట్రింగ్ అండి. రిటర్న్ ఏ ఫార్మాటెడ్ వెర్షన్ ఆఫ్ స్ట్రింగ్ ఒక యూజింగ్ సబ్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ఆర్గ్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఇక్కడ మనం ఏంటండి, మనం ప్లేస్ హోల్డర్స్ రాస్తామండి. ఆ ప్లేస్ హోల్డర్స్ లో ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తామండి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తామండి. ఆ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఎలా రాయాలండి? కర్లీ బ్రేస్ లో రాయాలి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమంటున్నాం అండి 10 అన్నాం అండి, వై ఈక్వల్ టు 20 అన్నాం అండి. నేను ఏంటండి ప్రింట్ మనం ఎలా రాస్తామండి, ఎక్స్ వాల్యూ ఈజ్ వై వాల్యూ ఈజ్ అని రాస్తాం కదండి ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ లో. ఆ సంథింగ్ ప్రింట్ చేసేటప్పుడు సి అనే కదండి, ప్రింట్ చేసేటప్పుడు మనం ఏం రాస్తామండి, ఎక్స్ వాల్యూ మనకు అర్థం అవడం కోసం అండి వాల్యూ ఈజ్ అని చెప్పేసి. ఇక్కడ పైథాన్ లో ఏంటండి డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ లో కామా పెట్టి రాసేసుకోవచ్చు అండి. ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఏమంటున్నామండి, కామా ఎక్స్ అంటున్నామండి, తర్వాత వై అంటున్నామండి. ఇక్కడ ఏమంటున్నామండి, సో వై అంటున్నామండి. ఒకసారి మీరు రన్ చేస్తే అప్లికేషన్ చూడండి, ఎక్స్ వాల్యూ ఈజ్ అండ్ వై వాల్యూ ఈజ్. నాకు ఈ రెండు ఒకటే స్టేట్మెంట్ లో రావాలి, ఈ రెండు కూడా ఒకటే స్టేట్మెంట్ లో రావాలి. ఓకే అండి. సో అటువంటిప్పుడు మనం ఏం రాస్తామండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పి ఓకే ఇలా రాసి కామా మనం ఏమంటున్నామండి, వై వాల్యూ ఓకే అండి ఈజ్ అని చెప్పేసి ఇక మనం ఏమంటున్నామండి, కామా సో వై అంటున్నామండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎక్స్ వాల్యూ ఈజ్ 10 అండ్ వై వాల్యూ ఈజ్ 20. ఓకే అండి. సో మరి 10 తర్వాత కామా రావాలంటే, 10 తర్వాత మనకు కామా రావాలంటే మనం ఏం చేయాలండి, యాక్చువల్గా అయితే ఓకేనా, ఇక్కడ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి మధ్యలో స్పేస్ వచ్చేస్తుందండి. ఓకేనా, కాబట్టి ఇక్కడ కామా పెట్టాం అనుకుందాం, ఇక్కడ కామా పెట్టి స్పేస్ ఇస్తే చూడండి, కామా ఏంటండి మనకి 10 తర్వాత రావాలి ఇమీడియట్ గా, బట్ ఏమైందండి కొంచెం ఒక స్పేస్ వస్తుందండి కంపల్సరీ. ఓకేనా, ఆ సెపరేటర్ మళ్ళీ తీసేయచ్చా అంటే తీసేస్తే మొత్తం అన్నిటికి పోతుంది సెపరేటర్ అనేది. ఓకే అండి. సెపరేటర్ అనేది ఏంటంటే మనకి మొత్తం ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఏమంటున్నాం అండి, కామా పెట్టి ఎస్ఈపి ఈక్వల్ టు ఇలా అన్నాం అనుకోండి. ఓకే అండి. ఇప్పుడు ఏమైందండి, ఎక్స్ వాల్యూ ఈజ్ 10 అండ్ వై వాల్యూ ఈజ్ 20. సరే, ఇంకా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి, ఇంకా మనం ఏంటంటే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ వాల్యూ ఈజ్ 10 అండ్ వై వాల్యూ ఈజ్ 20. ఓకే, మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. అంటే ఏంటండి, మనం స్ట్రింగ్ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే అండి. సో అలా కాకుండా ఓకే అండి, మనం బై యూజింగ్ ఫార్మాట్ మెథడ్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. సో ఇది ఏం చేస్తుందండి, ఇంకో స్ట్రింగ్ రిటర్న్ చేస్తుందంట అండి. సంథింగ్ నేను ఏమంటున్నానండి, ఆల్రెడీ నా దగ్గర స్ట్రింగ్ ఉందనుకుందాం, ఆల్రెడీ లేదనుకుంటే డైరెక్ట్గా రాసేస్తున్నానండి. సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటున్నానండి, ఇక్కడ ఇది ఆల్రెడీ ఉంది కదండి, నేను ఏమంటున్నానండి, సంథింగ్ ఇలా అంటున్నానండి, ఇది కూడా తీసేస్తున్నానండి.
సో ఇది తీసేస్తున్నాను, తర్వాత ఇది తీసేస్తున్నాను. ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ అన్నాం కదా, ఓకే అండి. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ అన్నాం, వై వాల్యూ ఈజ్ వై అన్నాం అండి, వై వాల్యూ ఈజ్ వై అన్నాం. ఇది యాక్చువల్గా మనం ప్రింట్ చేసిందండి. ఇక్కడ నాకు ఏంటండి, ఈ యొక్క వై ప్లేస్లో నాకు వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ప్లేస్ హోల్డర్ పెడుతున్నానండి. ఈ యొక్క ఎక్స్ ప్లేస్లో నాకు ఏంటండి వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ఏం పెట్టండి, ప్లేస్ హోల్డర్ పెడుతున్నానండి. సో మనం ఏమన్నాను, ఫార్మాటెడ్ స్ట్రింగ్ ది సబ్స్టిట్యూషన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ద బ్రేసెస్ యూజింగ్ సబ్స్టిట్యూషన్స్ అన్నామండి. రిటర్న్ ఏ ఫార్మాటెడ్ వెర్షన్. సబ్స్టిట్యూషన్స్ ఇక్కడ రాయాలండి, ఓకేనా. ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ అవుతాయి. సరే, ఇక మనం ఏం చేసామండి, ఎక్స్ వాల్యూ ఈజ్ ఇక్కడ వాల్యూ ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, వై వాల్యూ ఈజ్ ఇక్కడ వై వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఓకే అండి. ఇక్కడ నేను తీసుకుంటలేదండి, సంథింగ్ ఎస్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ అనేది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ డాట్ మనం ఫార్మాట్ వాడొచ్చు కదండి, ఫార్మాట్ వాడొచ్చు కదా, ఫార్మాట్, ఓకే అండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాలి, ఎక్స్ కామా వై అండి, ఎక్స్ కామా వై, ఓకే. దీన్ని నేను డైరెక్ట్గా ప్రింట్లో రాసేస్తున్నానండి, డైరెక్ట్గా నేను ప్రింట్లో రాసేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఏంటండి, ఈ ప్లేస్ హోల్డర్లోకి వస్తుందండి. సెకండ్ వై వాల్యూ ఏమవుతుందండి, ఈ ప్లేస్ హోల్డర్లోకి వస్తుందండి, ఓకేనండి. సో అది ఇక్కడ నేను ఒక ప్రింట్ రాస్తున్నానండి జస్ట్ స్పేస్ కోసం, ఓకేనండి. సో ఇక్కడ ఇది అయిపోయింది, తీసేయండి. ఇది చూడండి, ఎక్స్ వాల్యూ ఇస్ 10, వై వాల్యూ ఇస్ 20. ఇక్కడ నేను ఏమన్నా సంథింగ్ ఒక ఎక్స్ట్రా ఏమన్నా రాసానండి, నాకు నార్మల్ సెంటెన్స్ రాసేసానండి. ఎక్కడైతే వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నానో నేను అక్కడ ఏం చేశానండి, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేశానండి, అంతే అయిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ఫార్మాటెడ్ స్ట్రింగ్, ఫార్మాటెడ్ అండి, ఫార్మాట్ మెథడ్ అండి. సరే, ఇక్కడ చూడండి. సో అసలు యూసేజ్ ఎక్కడ వాడతాం, యూసేజ్ మనం ఎక్కడ వాడతాం, మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, ఇది తీసేయండి. ఇక్కడ జెడ్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి, సమ్, సో వాల్యూ తీసుకున్నాం అండి ఇలాగా. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సమ్ జాన్ అని తీసుకున్నాం అండి, ఓకే అండి, JOHN. ఇక్కడ ఏంటంటే సమ్ నెంబర్ 101 అండి, మూడు వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ నేను ఏమంటున్నానండి, స్ట్రింగ్ ఆ 3 వాల్యూస్ని డేటాబేస్కి ఇన్సర్ట్ చేయాలి. డేటాబేస్లోకి మనం ఇన్సర్ట్ చేయడానికి బేసిక్ SQL క్వరీ మనకు ఐడియా ఉందండి. సో ఇన్సర్ట్ ఇంటూ, ఓకే అండి, టేబుల్ నేమ్ రాస్తామండి ఎంప్లాయీ, ఓకే అండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ, తర్వాత ఏమంటామండి వాల్యూస్ అంటామండి, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఎక్స్ వాల్యూ ఇస్తామండి, సంథింగ్ 101, ఓకే అండి, కామా, ఓకే అండి, సంథింగ్ జాన్, ఓకేనా. ఇక్కడ ఏంటండి స్ట్రింగ్స్ అయితే సింగిల్ కోట్స్లో ఇవ్వాలి, సో జాన్, ఓకే అండి. తర్వాత ఏమంటున్నాం అండి, సమ్ వాల్యూ, ఓకే అండి, ఇలా ఇచ్చాం, ఓకే అండి, సమ్ వాల్యూ ఇలా ఇచ్చామండి. ఇది నార్మల్గా ఏంటండి, ఓకేనా. సో ప్రింట్ ఎస్ అన్నాం అనుకోండి, మీకు ఏమవుతుందండి, ఇది ప్రింట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ వాల్యూస్ మనం ఏమన్నామండి, సంథింగ్, మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఇదే స్ట్రింగ్ని, ఓకేనా, నేను ఇక్కడ ఏమంటున్నానండి, ప్రింట్ ఎస్, ఓకే. ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ నాకు వై వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ నాకు జెడ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఎంత అండి, వై కదా, వై వాల్యూ ప్రింట్ అవ్వాలి. బట్ ఒకసారి ప్రింట్ ఇలా ప్రింట్ చేస్తానంటే ప్రింట్ అవుతుందా, లేదు. స్ట్రింగ్ కదా, యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. బట్ నాకేంటండి, ఈ ప్లేసెస్లో నేను ఎంటర్ చేసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవ్వాలి, ఈ ప్లేసెస్లో నేను ఎంటర్ చేసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవ్వాలి. అటువంటిప్పుడు ఏం రాయాలి, మనం ఎంటర్ చేసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ అవ్వాలనుకుంటే మనం ఏంటంటే ప్లేస్ హోల్డర్స్ రాస్తామండి, ఓకేనా, ప్లేస్ హోల్డర్స్. ఇక్కడ మనం ఏంటంటే నార్మల్గా మళ్ళీ స్ట్రింగ్ రాసాను అనుకోండి, మళ్ళీ అదే ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ స్ట్రింగ్ మీద మనం ఏంటంటే ఇక్కడ ఫార్మాట్ మెథడ్ అప్లై చేసామో, ఫార్మాట్ మెథడ్ మనం అప్లై చేసామో అప్పుడు సబ్స్టిట్యూషన్ మనం ఇవ్వాలండి, ఎక్స్ కామా వై కామా జెడ్. ఏ ఆర్డర్లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి పక్కన పెట్టండి, ముందు ఒకసారి చూద్దాం ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్, ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూ సంథింగ్, ఇన్సర్ట్ అయిందా అండి, అయిపోయింది. సో లాస్ట్లో సెమీకోలన్ కావాలనుకుంటే రాసుకోండి ఇన్ కేస్, ఓకే. సో ఇది యాక్చువల్ యూసేజ్, అంటే మనకి ఏంటండి, మనకి ఏదైనా డైనమిక్గా వాల్యూస్ పంపించాలి విత్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనుకుంటే, సో మనం కన్స్ట్రక్ట్ చేసేసామండి స్ట్రింగ్ని. ఇక్కడ వాల్యూస్ ఏంటంటే డైనమిక్గా వెళ్తాయి.
ఇక మనకు కావాలంటే ఇన్పుట్స్ తీసుకోండి, ఇన్పుట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోండి, మీరు ఏది ఇస్తే ఇన్పుట్ ఆ ఇన్పుట్ వెళ్తుంది. సో మనం అది రాయట్లా. ఓకే అండి. ఇక్కడ ఎస్ డాట్ ఫార్మాట్ అన్నామండి. ఓకేనండి. ఎక్స్ వై జెడ్, ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి ఈ పొజిషన్లోకి వస్తుంది, వై వాల్యూ ఏమవుతుందండి ఈ పొజిషన్లోకి వస్తుంది, జెడ్ వాల్యూ ఏమవుతుంది ఈ పొజిషన్లోకి వస్తుందండి. ఇది యాక్చువల్గా ఫార్మాటెడ్ స్ట్రింగ్ యూసేజ్ అండి. సరే, ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని మల్టిపుల్ వేస్లో రాస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే పొజిషన్స్ కూడా చెప్పొచ్చు అండి. పొజిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండి. పొజిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండి. 1 2 3 సారీ 0 1 2. ఓకే అండి. సో ఎక్స్ ఎప్పుడు కూడా 0 పొజిషన్, వై 1 పొజిషన్, జెడ్ 2 పొజిషన్ అండి. 1 2 0 1 2 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. సేమ్ అదే వాల్యూ వస్తుందండి, సేమ్ అదే వస్తుందండి, సేమ్ మీకు అదే వస్తుందండి, నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఓకే అండి ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ మార్చుకోవచ్చు అండి. మనం ఏంటంటే కావాలంటే ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ మనం మార్చుకోవచ్చు అండి. ఏంటండి కంపల్సరీ అదే ఉంచాలని రూల్ ఏం లేదు. ఇక్కడ నేను ఏమంటున్నాను 0 అంటున్నాను, ఇక్కడ 1 నుంచే ఇక్కడ 2 పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇది ఒకవేళ ఎస్క్యూఎల్ క్వెరీ అనుకుందాం, డేటాబేస్ లో క్వెరీని సెండ్ చేస్తే మరి ఒక నా వాల్యూ ఇన్సర్ట్ అవుతుందా, 2లో ఏ వాల్యూ ఉంటుందండి, ఒక నా ఫ్లోట్ వాల్యూ ఉంటుంది, ఫ్లోట్ ఇంటిజర్ లోకి ఇన్సర్ట్ అవుతుందా, అవ్వదు. ఓకేనండి. సో 1లో ఏముందండి జాన్, ఒక మీ స్ట్రింగ్, ఓకే నో ప్రాబ్లం. బట్ ఫ్లోట్ లోకి ఇంటిజర్ ఇన్సర్ట్ అవుతుందండి, నో ప్రాబ్లం. ఫ్లోట్ లోకి ఇంటిజర్ ఇన్సర్ట్ అవుతుంది, ప్రాబ్లం లేదండి. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి ఇన్ కేస్ ఈ క్వెరీని డేటాబేస్ సెండ్ చేసినప్పుడు. బట్ ఎక్కడ ప్రింట్ చేసినప్పుడు మనకి ఏముంటుందండి, జస్ట్ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం అంతే, వాల్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయండి, పొజిషన్స్ మారుతాయి. ఓకేనా. ఈ పొజిషన్స్ చూడండి, ఇవి ఫిక్స్డ్ 0 1 2, ఇవి ఫిక్స్డ్ కాదండి, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు అండి. ఓకేనా. సో అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఫార్మాట్ లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి, 3 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఓకేనా 0 1 2 మాత్రమే ఇవ్వాలి. ఓకేనా. మీ ఇష్టం 1 1 ఇచ్చుకొని అన్ని ఇచ్చుకో, నో ప్రాబ్లం. అన్ని 1s ఇచ్చుకొని అన్ని 0s ఇచ్చుకొని అన్ని 2s ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే అండి. బట్ 2కి మించి ఎక్కువ ఇవ్వకూడదు. అంటే ఏంటండి ఇక్కడ చూడండి, మనం ఏమంటున్నామండి ఇక్కడ నేను 3 ఇస్తున్నా, మరి 3 లేదు. యాక్చువల్గా ఫార్మాట్ మెథడ్లో ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే 0 1 2 మాత్రమే ఉన్నాయి, 3 పొజిషన్ లేదు. కాబట్టి ఏమవుతుందండి మనకి ఎర్రర్ వస్తుందండి, ఇండెక్స్ ఎర్రర్, టపుల్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో టపుల్ ఫార్మాట్. ఓకే అండి. సో XYZ 0 1 2. ఓకే అండి. బట్ మనం ఏమిస్తున్నాం అండి, రేంజ్ 3 అంటున్నాం. ఓకేనా. వాల్యూ 3 అంటున్నాం, ఇండెక్స్ లో ఉన్న వాల్యూ 3 అంటున్నాం అండి, థర్డ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ అంటున్నాం. మరి థర్డ్ ఇండెక్స్ ఉందా, లేదు. కాబట్టి ఇది ఫాలో అవ్వాలి. అంటే ఇన్ కేస్ మనం ఏంటండి ఇండెక్సెస్ చెప్పొచ్చండి, ప్లేస్ హోల్డర్స్ మనం చెప్పొచ్చు, ఇండెక్స్ లో చెప్పొచ్చండి, లేదంటే డైరెక్ట్ గా రాసేయచ్చండి, నో ప్రాబ్లం. ఇలా రాస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇక్కడ ఏదైతే ఆర్డర్లో ఇచ్చారో అదే ఆర్డర్లో వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ XYZ ఇవ్వాలని రూల్ ఏం లేదండి, ఓకేనా, YXZ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ XYZ ఇచ్చి వాటి యొక్క ఆర్డర్ మనం మార్చుకోవచ్చు అండి బై యూజింగ్ ఇండెక్సెస్ అండి. ఇది ఫార్మాట్ మెథడ్ యూసేజ్. తర్వాత ఇంకొక యూసేజ్ ఉందండి, అది చూద్దాం. సో అదేంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటండి టేబుల్స్ వేస్తామండి. ఓకేనా, టేబుల్స్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ, ఓకేనా, ఇన్, ఓకే అండి, ఫర్ ఐ ఇన్ మనం ఏమంటున్నాం అండి, రేంజ్ ఆఫ్ సో 27. ఓకే అండి. సంథింగ్ నేను ఏమంటున్నానండి 27 అండ్ 37 అన్నాను అనుకుందాం. ఓకేనండి. ఇక్కడ నేను ఏమంటున్నానండి ప్రింట్, ఓకేనా, ఐ అందాం. సో ప్రింట్ ఐ అందాం. మీకు ఏమైందండి, ఇలా ప్రింట్ అయింది. సో నేను ఇక్కడ ఏం చేయాలి, 27 ఇంటూ, ఓకేనా, మల్టిప్లికేషన్ చేయాలి, ఇంటూ, ఓకే అండి, సమ్ నెంబర్, ఓకే అండి, సమ్ నెంబర్, ఓకే అండి, 14 అందాం. సో అన్ని 3 డిజిట్స్ వచ్చినాయా, ఓకేనండి. సంథింగ్ ఇలా ఇస్తే ఏమొచ్చినాయండి, అన్ని 4 డిజిట్స్ వస్తున్నాయి, 4 డిజిట్స్ వస్తున్నాయి. ఒక్క నిమిషం అండి.
సో ఇక్కడ ఏమైందండి మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ ఏంటండి 3 డిజిట్స్ ఉన్నాయండి. 2 డిజిట్స్ అండ్ 3 డిజిట్స్ అండి. ఇప్పుడు నాకు యాక్చువల్గా మనకి ఎలా రావాలండి, ఈ 2 డిజిట్స్ ఏంటండి ఇటు పక్కకు రావాలి. నెంబర్స్ అంతే కదండి, మనం ఏంటండి మీన్ ఎడిషన్స్ చేసేటప్పుడు నార్మల్ బేసిక్ ఎడిషన్స్ చేసేటప్పుడు నెంబర్స్ ఇలాగే రాసుకుంటాం కదండి. ఓకేనా, 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్ అంటాం కదా. ఆ విధంగా నాకు వాల్యూస్ రావాలి. మనకి ఇలా రాస్తే ప్రింట్ అవ్వదు, ఇలా రాస్తే మనకు ప్రింట్ అవ్వదండి. ఎందుకంటే మనం నెంబర్ స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది, బట్ మనకేంటండి నెంబర్స్ అనేవి ప్లేసెస్ ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏంటండి స్ట్రింగ్ని మనం మన అవుట్పుట్ని మనకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలండి. జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం ఓకే అండి, అవుట్పుట్ అప్పుడు మనకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రింట్లో ఓకే అండి, సో స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అన్నానండి, స్ట్రింగ్ డాట్ ఫార్మాట్. ఓకే అండి, మరి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలండి మనకి, ఓకేనండి. సో ఐ ఓకేనా, ఐ సారీ, సో ఐ ఇంటూ మనకి ఏం ప్రింట్ అవ్వాలండి 14 అన్నాం కదా, 14. ఇక్కడ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూ ప్రింట్ అవ్వాలి. సరే ఓకే అండి, సంథింగ్ పై తీసేస్తే కిందది ఏంటండి మన ప్రింట్ అయింది, నార్మల్గా ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ నేను ఏంటండి ఓకేనా ఈ వాల్యూని ప్లేసెస్ ఓకేనా మార్చాలి, కోలన్ ఓకేనండి, సంథింగ్ ఓకేనండి 4D అన్నా అనుకుందాం, సంథింగ్ 4D అందాం అనుకుందాం. ఓకే అండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏమైందండి మనకి ఇప్పుడు ప్లేసెస్ మారిందండి. అంటే 4 డిజిట్ వరకు ఓకే, ఓకేనా 4 డిజిట్ వరకు ఓకేనండి. మళ్ళీ 4 డిజిట్ మారింది అనుకోండి ఏమవుతుందండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుందండి. ఓకేనా, అంటే మీకు సో లాస్ట్ వాల్యూ ఏంటి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని అనుకుంటే అన్ని డిజిట్స్ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ 5 డిజిట్ నెంబర్ వరకు ఓకేనండి, 5 డిజిట్ నెంబర్ వరకు మీకు ఏంటంటే వాల్యూస్ ఓకేనా అలా మనకి ఎలా అయితే మనం ఎడిషన్ చేసేటప్పుడు బేసిక్ ఎడిషన్ చేసినప్పుడు ఎలా వేస్తామో నెంబర్స్ అలా వస్తాయండి. ఓకే అండి, మనం ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి మనకు కావాల్సిన విధంగా. ఓకే అండి, సో స్ట్రింగ్స్ ఓకేనా అండి. సో ఈ ఫార్మాట్స్ అనేవి మనకి మల్టిపుల్ ఉంటాయండి. అవి ఏంటంటే ఇన్ కేస్ మీరు గో టు పైథాన్ మాన్యువల్, సో పైథాన్ మాన్యువల్స్ ఇక్కడ మనకి ఏంటండి స్ట్రింగ్స్, సో గో టు పైథాన్ ట్యుటోరియల్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ లిటరల్స్. ఓకేనండి, ఓకే చూడండి, సో పొజిషన్స్ అండి, సో తీసేస్తే ఇదిగోండి ఓకేనా. సో మనకి ఏంటండి ఫర్ ఎక్స్ ఐ రేంజ్ సంథింగ్ 1,11 అన్నాం. ఇక్కడ ఏంటండి ఎక్స్ ఇంటూ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ అండి, ఇది చూడండి, అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే అండి, సో 0s 1s 2s అండి, ఓకే అండి 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ అండి. ఓకే చూడండి, ఓకేనా. సో మనకి ఏంటండి 1 to 10 వచ్చిందా, బట్ 10 తర్వాత ఏంటంటే చూడండి మనకి ఏమైందండి చూడండి. ఓకేనా, సో పొజిషన్ మారిందా. అలాగే ఇక్కడ చూడండి, ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి మనకు కావాల్సిన విధంగా ఓకే అండి స్ట్రింగ్స్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. దానికి మనం ఏం వాడతామండి, ఫార్మాట్ మెథడ్ వాడతామండి ఆఫ్ స్ట్రింగ్ క్లాస్, ఫార్మాట్ మెథడ్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. ఓకేనండి, దట్స్ ఇట్. అంతేనండి, ఇంకా దానికి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా ఉంటాయండి, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, సో మనం ఏంటండి ఒక బైనరీ ఇంటిజర్స్ రాయాలంటే బి అంటున్నాం కదండి, క్యాపిటల్ బి రాయొచ్చు. ఒక మనకు అవుట్పుట్ యాక్చువల్గా మనం ఏంటండి న్యూమర్ ఐ మీన్ ఎలా అంటే
ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, ఓకేనా, మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్, ఓకే అండి, మీరు కావాలనుకుంటే సో ఇంటిజర్ వాల్యూస్, ఓకేనండి, సో ఈ డేట్ నేను ఎక్కడండి డేట్ అండ్ టైం దగ్గర మనకు వస్తాయండి. సో డేట్ అండ్ టైం వాల్యూస్ మనం ప్రింట్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంటిజర్స్ని ప్రింట్ చేసినప్పుడు డి అంటాం, స్ట్రింగ్ని ప్రింట్ చేసినప్పుడు పర్సంటేజెస్ అంటాం అండి. ఫార్మాటెడ్ స్ట్రింగ్ మనం ప్రింట్ ఒక కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే లైక్ సి స్టైల్ ఫార్మాట్ అండి. ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి 10 అంటున్నాం, వై ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి సంథింగ్ ఇలా అంటున్నాం అండి, సమ్ జెడ్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి ఇలా అంటున్నాం అండి సమ్ జాన్. ఓకే, సో ఇదేంటండి ప్రింట్ మనం ఏమంటున్నాం అండి స్ట్రింగ్లో నేను ఏమంటున్నానండి పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ ఎస్. ఒకసారి మనం ప్రింట్ చేసాం అనుకోండి, మీకు ఏమవుతుందండి స్ట్రింగ్లో ఏదైతే ప్రింట్ చేస్తామో అదే ప్రింట్ అవుతుంది, అంతే కదా. ఓకే అండి, ఇప్పుడు నేను ఏం చేస్తానండి స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్ట్రింగ్ ఇక్కడతో కంప్లీట్ అయిందండి, స్ట్రింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మనం కామా పెట్టి వాల్యూస్ రాస్తాం, అది వేరే విషయం. బట్ నేను ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్ పెడుతున్నానండి. ఏం పెట్టానండి పర్సంటేజ్. సో స్ట్రింగ్లో మనకి ఎన్ని ఉన్నాయండి 3 వాల్యూస్ ఉన్నాయి, కాబట్టి మీరు కంపల్సరీ టపుల్ ఓపెన్ చేయాల్సిందే, ఓకేనా. ఎక్స్ కామా వై కామా జెడ్, ఎక్స్ కామా వై కామా జెడ్. ఓకే, సో ఇక్కడతో మనకి ఏమైందండి కన్స్ట్రక్షన్ జరిగిపోయిందండి. ఒకసారి రాయండి, మీకు ఏమైందండి, ఓకేనా. ఇంటీజర్ ఫ్లోట్ స్ట్రింగ్ అంటే సి స్టైల్ ఫార్మాట్లో మనం స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తే లైక్ దిస్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓకేనా ఒక 0.2 అన్నాం అనుకోండి, ఓకేనా, డెసిమల్ మీన్ పాయింట్స్ తర్వాత 2 వాల్యూస్ వరకు వస్తుందండి. ఓకే, అంటే ఏంటండి మనం ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చండి. దీని యాక్చువల్గా సి స్టైల్ ఫార్మాట్, సి స్టైల్ మనం ఏంటండి ఫార్మాట్ స్పెసిఫైస్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం ఏంటంటే కంపల్సరీ ఫార్మాట్ స్పెసిఫైస్ మనం ప్రొవైడ్ చేస్తామండి. సో కాబట్టి ఓకేనా ఇలా కూడా చేయొచ్చు అండి, దట్స్ ఇట్, ఇలా కూడా మనం చేయొచ్చండి. ఓకే, సో ఓకేనండి, ఇక్కడికి ఏంటండి ఫార్మాట్ మెథడ్ అయింది, ఇంకా స్ప్లిట్ టు జాయిన్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఇక్కడ ఇంకా స్టాప్ చేస్తున్నాను, ఓకే అండి. సో ఒక్క నిమిషం అండి.